అమెరికాలోని న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయంలో కొనసాగుతున్న ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆలయంతో పాటు ఎడిసన్ మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఆలయంలో జరగాల్సిన నిత్య కైంకర్యాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటంతో పాటు విగ్రహ ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు. హరహర సుతుడు అయ్యప్ప స్వామి సాయిదత్త పీఠంలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో కొలువుదీరబోతున్నారు. స్వామివారితో పాటు శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజాచార్య, కాలభైరవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ వేడుకల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. మార్చి 17 ఆదివారం నుంచి మార్చి 20 బుధవారం వరకు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మార్చి 18 సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గణపతి పూజ, పుణ్య హవచనం, వాస్తు శాంతి, మృత సంగ్రహణం, అంకురార్పణం, యాజమాన ఆచార్య రక్షాబంధనం, నూతన విగ్రహ జనాదివాసం, కుంభాలంకారం, కళాహస్త పఠనం, అగ్ని ప్రతిష్ఠ, ఫస్ట్ కాలయాగ పూజ, పూర్ణాహుతి, హారతి, తీర్థ ప్రసాద వితరణం నిర్వహించారు. మార్చి 19 మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష శాంతి, గణపతి పూజ, పుణ్య హవచనం, యాగశాల పూజ, వేదికార్చన, కాలయాగ పూజ, వేద పఠనం, విశేష కాలభైరవ, అయ్యప్ప, ఆదిశంకరాచార్య, రామానుజ ఆచార్యల మూల యంత్ర ద్రవ్యతృతి, దాసదర్శనం, పాలు, వెన్న, నెయ్యి, బంగారు, వెండి, కన్య, సువాసిని, యాజమానన్ దంపతి, ఆచార్యన్, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణం నిర్వహించారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విశేష సంధి, గణపతి పూజ, పుణ్య హవచనం, నూతన విగ్రహ నయనాదివాసం, నూతన విగ్రహ శయనాదివాసం, మూడో కాల యాగశాల పూజ, వైదికార్చన, విశేష మంత్ర పూజ, హోమం, వేద పఠనం, హారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. శాస్త్రోక్తంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు, ఈ ఆధ్యాత్మిక వేడుకల కోసం భారత్ నుంచి ప్రముఖులు హాజరైనట్లు కమిటీ తెలిపింది. ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తుల అంచనాలను బట్టి మరింత పెంచుతామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. शुभे शोभने मुहूर्ते आद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवर्णः कल्पे वैवस्वत पुनरागमनाय च ओम देवस्य प्रथमे अश्विनो
అటువంటి ప్రకారంగా ఇక్కడ సాయిదత్త పీఠంలో అత్యంత వైభవోపేతంగా మహిమాన్వితంగా ఇంతమంది స్వాములను మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఒక్కసారి అందరూ కూడా చెప్పండి, హర నమః పార్వతీపతయే రామచంద్ర మహారాజకి సీతామాతకి పవనసుత హనుమానికి జై స్వామి. కలియుగంలో కొడుకులు పుట్టర గౌరవేంద్రుల కలయికులు. అటువంటి సంతానం వద్దు మాకు. మంచి సంతానం ఒకరు పుట్టినా చాలు. దేశాన్ని, మన వంశాన్ని, మన ఆచారాన్ని ఉద్ధరించేటువంటి వాడు ఒక్కడు పుట్టినా చాలు. అటువంటి సంతానం కలగాలండి అంటే శాస్త్ర అటువంటి స్వామి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది, గర్భదోషాలు పోతాయి, వంశాభివృద్ధి కలుగుతుంది అని అనేక పురాణ వచనాలు ఉన్నాయి. అటువంటి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం చూడటం మనందరి యొక్క భాగ్యం. జై స్వామి. పార్వతీపతయే. అయితే జగద్గురు శంకరాచార్య స్వామిన పరిపూర్ణానుగ్రహ సంయత్వాస్య విమస్య దేవగా తేజోగా పశమాన్ భవతే చంద్రమ